మనుష్యులందరూ కశ్యప ప్రజాపతి యొక్క భార్య యందు ఉత్పాదింపబడ్డారు. అనలా ఈవిడికి ఫలవృక్షములన్నీ కూడా ఆవిడ యొక్క సంతానంగానే జన్మించాయి. ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటంటే, తామ్రకి జన్మించినటువంటి 5 ఆడపిల్లల క్రౌంచి, భాసి, స్వేని, ధృతరాష్ట్రి, శుకి అనబడే వాళ్ళల్లో క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి, భాసికి భాసపక్షులు పుట్టాయి, శ్వేనికి డేగలు గ్రద్దలు పుట్టాయి, ధృతరాష్ట్రికి హంసలు పుట్టాయి, శుకికి నత అన్న కూతురు, నతకి వినత అన్న కూతురు, వినతకి గరుడు అరుణుడు అని 2 కొడుకులు, అరుణుడికి సంపాతి జటాయువు 2 బిడ్డలు. అందులో నేను సంపాతి తమ్ముడు జటాయువుని. ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటంటే, ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో క్రోధవశ అనబడేటటువంటి ఆవిడికి కశ్యప ప్రజాపతి భార్యలలో క్రోధవశకి 10 మంది కుమార్తెలు జన్మించారు. వాళ్ళు ఆ కుమార్తెల పేర్లు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ. మళ్ళీ ఈ 10 మంది కూతుళ్ళకి మృగికి లేళ్లు పుట్టాయి, మృగమందకి ఎలుకుబంట్లు, చమరం మృగాలు, శృమరములు పుట్టాయి. ఇందులో ఈ చమరం మృగము అంటామే, దానికే చామరము అని మనం ఒకటి ఈశ్వరుడు సేవలో వేస్తూ ఉంటాం. దాని వెంట్రుకలతో చేస్తారు. వెంట్రుక దూష్యము, దోషభూయిష్టము. వెంట్రుక అనబడేటటువంటిది పెద్దలకు ఎప్పుడైనా మీరు దేవతార్చన చేసేటప్పుడు వెంట్రుక వస్తే వెంటనే వదిలేస్తారు అక్కడతో. పూజ చేసేటప్పుడు వెంట్రుక వస్తే మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేయాలి. వెంట్రుక అంత దోషభూయిష్టం. సరే, నేను దాని గురించి అంత పెద్ద ఎక్కువ ఇప్పుడు ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు అనుకోండి. కానీ చామరీ మృగం యొక్క వెంట్రుకకున్న గొప్పతనం ఏమిటంటే, అది సేద తీరుస్తుంది, దాని మించి వచ్చేటటువంటి గాలి అలసట తీరుస్తుంది. అందుకే ఈశ్వరుడికి చాలా పెద్ద సేవ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అసలు నిజానికి ఉన్న సేవలలో కల్లా పెద్ద సేవ ఏమిటో తెలుసా అండి? చామరం వేయడమే. ఎందుకంటే చామరం వేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, చామరం మించి గాలి వచ్చేట్టు వేయకూడదు. ఓ ఇలా విస్సురుగా ఆయన బట్ట కదిలిపోయేటట్టు వేయకూడదు. గాలి చామరం మించి వెళ్ళి ఆయనకి తగలాలి. అంటే అందుకే చామరం వేస్తే ఇలా ఎత్తి ఇలా అంటారు. అంటే అది కుచ్చులా ఇలా విడుతుంది, మళ్ళీ ఇలా అంటారు. అంటే ఇది ఇలా విచ్చుకుని ఇలా 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 పడాలన్నమాట. చామరం పడితే దాని మించి గాలి ఈశ్వరుడికి తగులుతుంది. ఈశ్వరుడికి ఆ గాలి తగిలితే ఆయన సేద తీరుతాడు. ఎందుకో తెలుసా అండి? మీరు ఆయనకి సేవలు ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తుంటే ఆయన బడలిక కలుగుతుంది. ఆయనకి ఆ పదార్థాలన్నీ మీద పోసుకుని చేసుకుని ఆయన బడలుతాడు. అందులో మంత్రం క్రియ రెండూ కానీ ఒకదాని పక్కన ఒకటి సరిగ్గా జరగకుండా వేగంగా జరిగిపోతున్నాయి అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది ఈశ్వరుడికి కూడా. ఎందుకో మీరు ఆవాహయామి హస్తయోహర్ఘ్యం సమర్పయామి, పాదయోహపాద్యం సమర్పయామి, ఖ్యాచమనీ సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, ఆపోహిష్టామి యోహ నీళ్లు జల్లేసి చకచక చేసేస్తుంటే ఆయన ఎంత తొందరగా చేయాలి గుర్తుపెట్టి మీరు చూడండి. ఇలా కాళ్ళు పెట్టేసి గవ్వ కాళ్ళు కడిగించి ఇలా చేపెట్టి నీళ్లు పట్టేసుకుని ఇలా తాగేసి గవ్వ స్నానం ఒళ్ళు తుడిచేసుకుని జంజం చేసుకుని ఏమిటి ఆయన కర్మ? అసహ్యించుకుంటాడు ఆయన. ఎందుకు ఆ పూజ నువ్వు? అందుకే 3 ఏకం అవ్వాలని చెప్తారు పూజలో. వాక్కు, మంత్రము ఆగాలి ఉపచారానికి, క్రియ మీరు చేసేటటువంటి క్రియ మంత్రము రెండూ కలవాలి. వాక్కు మంత్రము, వాక్యే మంత్రము నోటితో పలుకుతాం కాబట్టి మంత్రము, మీరు చేసేటటువంటి ఉపచారము, ఉపచారమునకు అనుగుణంగా పడవలసినటువంటి పదార్థము. ఎలా పడాలో అలా పడాలి పదార్థం. అభిషేకం చేస్తున్నానని చెప్పి ఉద్ధరిని పెట్టి చేయకూడదు. అభిషేకం చేస్తే ధారగానే చెయ్యాలి, అందుకే ధారాపాత్ర పెడతారు. అంతేగాని ఉద్ధరిళ్ళు పట్టుకుని నీళ్లు పోయకూడదు. ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంటే ధార కిందే పొయ్యాలి. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చేసి మీరు ఇక్కడ చూడాలి ఈశ్వరుని యొక్క ఉపచారాన్ని. ఇక్కడ చూస్తే మంత్రం ఆగుతుంది. ఇక్కడ మీరు చూడలేదనుకోండి, మంత్రం ఆగలేదు అంటే కారణం ఏంటంటే వాడికి అసలు లోపల వాడు చూడలేదు అని గుర్తు. వాడు యాంత్రికంగా మంత్రం చెప్తున్నాడని గుర్తు. అంటే అతనికి అసలు ఏమీ దాని మీద శ్రద్ధ లేదు అని గుర్తు. ఏమిటో తెలుసా అండి? ఎక్కడ దొరికిపోతుందో తెలుసా మంత్రం? నైవేద్యం దగ్గర దొరికిపోతుంది.
ఎందుకంటే మీరు నైవేద్యం పెట్టారనుకోండి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఓ మంత్రం ఉంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఏమిటి అర్థం? మధ్యలో నీళ్లు తాగు అని. స్వామి వెక్కిళ్ళు వస్తాయి గబగబా తినకండి, కొంచెం మధ్యలో నీళ్లు పుచ్చుకోండి అని. మధ్యలో నీళ్లు పుచ్చుకోండి అని మీరు చెప్తే మీరు ఉద్ధరిణితో నీళ్లు విడిచిపెట్టి ఏం చేయవలసి ఉంటుంది? ఆగాలి. ఎందుకు ఆగాలి? అయిపోలేదు భోజనం. ఆయన మంచినీళ్ళు తాగి మళ్ళీ తింటారు పెరుగు అన్నం అంటే మీకు ఇక్కడ కనపడాలి, ఇంకా ఆయన తింటున్నారు అన్న విషయాన్ని మీరు అనుభవించాలి. అయిపోయింది భోజనం, ఇప్పుడు ఉత్తరాపోసనం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి తాగాలా? కనీసం ఇలా నోటి దగ్గర పెట్టుకుని 2 గుటకలు వేయడం అన్నా మీకు కనపడాలా? ఆ తాగడం కనపడితే మీరు ధ్యానావస్థ యందు మమేకం చెందుతారు. ఒక బంగారు పాత్రలో మీరు శుద్ధ జలాన్ని ఇస్తే ఈశ్వరుడు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఆయన వేళ్ల మీద ఉంగరాల మెరుపులు మీకు బంగారు పాత్ర మీద కనపడాలి. ఆయన ఇలా నోట్లో పెట్టుకుంటే ఆయన కింది పిరివి మీకు కనపడాలి. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా మీ బిడ్డలకి మంచినీళ్ళు ఇచ్చి చూడండి, ఇలా నోట్లో పెట్టుకు తాగుతుంటే తలెత్తుతారు. ఇలాగా తలెత్తినప్పుడు మీరు చూస్తే కింది పెరివి కనపడుతుంది. తాగేటప్పుడు ఎప్పుడూ కూడా కింది పెరివి తడుస్తూ ఇక్కడ కదలిక కనపడుతుంది గుటకలు పడుతున్నప్పుడు. అది మిమ్మల్ని దర్శనం చేయమని ఆ మంత్రానికి అర్థం. ఉత్తరాపోసనం సమర్పయామి. అప్పుడు ఆయన గ్లాస్ అక్కడ పెట్టేశారు. ఇప్పుడు హస్తవు ప్రక్షాళయామి, చెయ్యి ఎంగిలైంది నీళ్లు తాగితే నీళ్లు పొయ్యాలి. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళ మీద పొయ్యాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ తాగమనాలి. ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి? మీకు శ్రద్ధ ఉందో లేదో మీరే మీకు మీరు తీర్పు చెప్పడం కోసమని ఒక మంత్రాన్ని వదిలేసింది శాస్త్రం. ఏ మంత్రమో తెలుసా? మీరు చేతులు తుడవాలి, కాళ్ళు తుడవాలి. కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కున్న తర్వాత తుడుచుకోమని తువ్వాలివ్వరు. మీరు దర్శనం చేసిన వారైతే ఓసారి ఉత్తరీయం తీసి ఇలా అంటారు. అన్నాడు అంటే పూజలో నిష్టలో చేస్తున్నాడని గుర్తు. మంత్రం పరుగు ఇది పరుగు చేశాడంటే అసలు ఆయన ఓ విగ్రహం ఏదో పెడుతుంది, తినేదే మళ్ళీ ప్రసాదం అనుకుంటున్నాడని గుర్తు. అంటే ఆ పూజ స్వీకరింపబడలేదు అని గుర్తు. ఒక తంతు అంటారు దాన్ని, ఒక తంతు చేశాడు అని తప్ప అది పూజ కాదు. ఎందుకంటే 3 ఏకీకృతం కాలేదు పూజలో. నిజంగా ఏకీకృతం ఎక్కడవుతుందో అక్కడికే ఈశ్వరుడు వచ్చి తీసుకుంటాడు. కాబట్టి ఈ స్థితి కల్పింపబడితే ఆరాధన యందు ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అందులో ఆయన బడలిక పొందుతూ ఉంటాడు మనం చేసిన సేవకి. ఆ బడలిక తీరడానికి చామరము అనబడేటటువంటి దాంతో ఒకసారి ఆ గాలి ఆయన మీదకి వెళ్ళేటట్టు విసురుతారు. అందుకని చామరీ మృగము యొక్క వెంట్రుకలకు మాత్రమే ఆ శక్తి ఉంది. అందుకని ఆ చామరీ మృగంగా పుట్టడం చాలా అదృష్టం. అది ఈశ్వరుడి సేవకు వెడతాయి దాని వెంట్రుకలు. ఇప్పుడు ఈ చమరం మృగములు ఎవరికి పుట్టేట? మృగమంద అనబడేటటువంటి కశ్యప ప్రజాపతి యొక్క ఒక భార్య అయిన క్రోధవశ అన్నావిడికి పుట్టిన 10 మంది కూతుళ్లలోని 2వ కూతురు యొక్క బిడ్డలు ఈ చామరీ మృగములు. ఈ సృష్టిలో చాలా కశ్యప ప్రజాపతి యొక్క అనుగ్రహమే. హరి అన్న అమ్మాయికి సింహములు బలమైన కోతులు పుట్టే, అందుకే హరీశ్వర అంటుంటారు. భద్రమద ఈవిడికి ఇరావతి అన్న కూతురు పుట్టింది. ఈ ఇరావతికి ఐరావతము అనబడేటటువంటి కొడుకు పుట్టాడు. మాతంగి ఈవిడికి ఏనుగులు పుట్టాయి, అందుకే మాతంగములు అంటుంటారు. శార్దూలి ఈవిడికి పెద్ద పులులు కొండముచ్చులు పుట్టాయి. శ్వేత ఈవిడికి దిగ్గజములు పుట్టాయి, అంటే భూమిని మోసేటటువంటి ఏనుగులు అన్ని దిక్కుల్లో ఉండేవి. సురభి ఈవిడికి రోహిణి గంధర్వి అని 2 ఆడపిల్లలు. ఈ రోహిణికి గోవులు పుట్టాయి, గంధర్వికి అశ్వములు పుట్టాయి. ఈ మాటలు చెప్తున్నప్పుడండి గోశాలతో సహా అన్ని సంతోషిస్తాయి. ఎందుకంటే సృష్టి ఎలా జరిగిందో చెప్తున్నారు. సురస అనేక శిరస్సులు కలిగినటువంటి నాగులు జన్మించేటి ఈవిడికి, అందుకే నాగమాత సురస వచ్చింది అంటుంటారు. సుందరకాండలో వస్తుందన్నమాట. కద్రువ సాధారణ సర్పములు జన్మించాయి. ఆ వాటితో పాటు 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా ఆమెకి జన్మించాడు. ఆయన భూమిని మోస్తుంటాడు. రామా, ఇది సృష్టి క్రమం, ఇలా పుట్టే ఇవన్నీ. అందులో మేము అరుణుని యొక్క కుమారులం, సంపాతి జటాయువు. సంపాతి నా అన్నగారు, జటాయువు నేను తమ్ముణ్ణి. నేను
మీ నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క స్నేహితుణ్ణి. నేను ఎందుకు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానో తెలుసా? నువ్వు దండకారణ్యంలోకి ప్రవేశించావు. ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితం సీతాంచ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే. ఎంత త్రికాలవేదులై చెప్పారో వాళ్ళు. ఆయన ఎంత గొప్ప మాట. ఇప్పటి వరకు మీరు రామాయణాన్ని చూస్తే రాముడు ఎప్పుడూ సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి ఉంచకుండా తాను వెళ్ళాడు. ఒకవేళ లక్ష్మణుడు వెడితే రాముడు ఉంటాడు. సీతమ్మ పక్కన రాముడో లక్ష్మణుడో లేకుండా సీతమ్మ ఒక్కతే ఉండడం అన్నది లేనే లేదు. కానీ ఆయన అంటున్నాడు, జటాయువు నీవు లక్ష్మణ సహితుడవై వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే సీతమ్మని నేను కాపాడతానన్నాడు. వచ్చేస్తుంది అరణ్యకాండలోనే. ఒక రోజు 2 రోజులు వచ్చేస్తుంది ఈ సందర్భం. ప్రతి వాళ్ళు ఒక రాబోయే సందర్భాన్ని చెప్పేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రామసేవయందు తరించడానికి వస్తున్నాడు జటాయువు. నా స్నేహితుడికి ఇంత గొప్ప కొడుకు పుట్టాడు. ఆయన కోరుకున్నది ఏమిటో తెలుసా అండి? దీన్ని బట్టి రాముడి చేతుల మీదుగా నా అంత్యేష్టి సంస్కారం జరగాలి. రాముడు కృష్ణుడు కూడా ఈ లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశించారు. మీరు జాగ్రత్తగా చూస్తే అనాథ ప్రేత సంస్కారం చేశారు వాళ్ళు. రాముడు జటాయువుకి సమంత్రకంగా దహనక్రియ చేశాడు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా చేశారు భాగవతంలో. కాబట్టి రామకృష్ణులు ఇద్దరూ కూడా అనాథ ప్రేత సంస్కారం అన్నది ఎంత గొప్పదో, మనం చెయ్యవలసినటువంటి చాలా గొప్ప ధర్మాల్లో అది ఎంత గొప్పదో మనకి చూపించారు. కాబట్టి రామ, నేను పెద్దవాడిని అయిపోయాను, ఎలాగో వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిందేదో నీ సేవలో వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి రామాయణాన్ని రావణుడు సీతాపహరణం చేస్తే ఈ వార్తని చెప్పేటటువంటి ఏకైక సాక్షిగా మిగిలి నీ సేవలో నేను మరణిస్తాను, నీ వలన అంత్యేష్టి సంస్కారాన్ని పొందుతాను అని జటాయువు సంకల్పం చేసుకున్నాడు. లేకపోతే ఈ మాట ఎందుకు వస్తుంది నోటి వెంట? నీవు లక్ష్మణ సహితుడవై వెళ్ళిపోతే నేను సీతమ్మని కాపాడతాను, కాబట్టి నేను కూడా మీతో ఉంటాను అంటే సతత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవ తేనాతి బలేన పక్షిణ జగామతాం పంచవటీం సలక్ష్మణో రిపూందిదక్షన్ శలభా నివానలహ. శ్రీరాముడు పంచవటికి వెళ్ళి సీతమ్మ తల్లి యొక్క రక్షణ బాధ్యతని జటాయువు యందు పెట్టేట. ఓ జటాయు పక్షి, నీవు సీతమ్మ తల్లి యొక్క రక్షణ ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా చూస్తుండు అని మహర్షి అంటారు. రిపూందిదక్షన్ శలభా నివానలహ. ఇంకా అగ్నిహోత్రంలోకి వచ్చి మిడతలు ఎలా పడిపోతాయో అలా రాక్షసులు తెగటారిపోయేటటువంటి సమయం ఆసన్నమై రాముడు అక్కడ ఉన్నటువంటి ఆ పర్ణశాలని, ఆ ఆశ్రమ ప్రాంతాన్ని, పంచవటీ ప్రాంతాన్ని చేరుకున్నాడు అంటారు. ఇప్పుడు ఋతువు మారింది. అక్కడ పర్ణశాల నిర్మాణం చేసుకోవాలి. ఆ పర్ణశాల నిర్మాణం చేసుకోవలసినటువంటి పంచవటీ ప్రాంతాన్ని చేరి రాముడు అంటాడు, ఒక ప్రాంతాన్ని చూడగానే అది అసలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశం ఎలా ఉండాలో చెప్తాడు రాముడు. అసలు రామాయణంలో ఉండని ధర్మసూక్ష్మం ఉండదండి. ఆయన అంటాడు, ఇక్కడ సర్పములు ఎక్కువగా తిరుగుతున్నాయి, మృగములు ఎక్కువగా తిరుగుతున్నాయి, రెండూ ప్రమాదకరమే. కాబట్టి ఇప్పుడు నలుచదరముగా ఉన్నటువంటి స్థలం మనకి కావాలి. నలుచదరంగా ఉన్న స్థలం మీద నువ్వు కట్టేటటువంటి పర్ణశాల లక్ష్మణ విశాలంగా ఉన్నది మనం కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? విశాలంగా ఉంటే తప్ప రమతే యత్ర వైదేహి త్వమహం చైవ లక్ష్మణ తదృశో దృశ్యతాం దేశ సన్నికృష్ట జలాశయ. సీతమ్మ తల్లి ఆ పర్ణశాలలోనే తిరగాలి. ఆవిడ తిరగడానికి సరిపోవాలి ఆ పర్ణశాల, ఆవిడికి సౌకర్యంగా ఉండాలి. నేను తిరగాలి, నాకు సౌకర్యంగా ఉండాలి. నువ్వు తిరగాలి, నీకు సౌకర్యంగా ఉండాలి. వీటితో పాటు అగ్నిహోత్రం చేసుకునేటటువంటి అగ్నిశాలలు ఉండాలి. వేది అంటే దేవతార్చన చేయడానికి పెట్టుకోవలసినటువంటి వేదికా నిర్మాణం ఉండాలి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం బాగుంది కదా అనుకుంటే నీళ్లు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది కలిగే చోట ఇల్లు కట్టుకోకూడదు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. ఇల్లు కట్టుకుని మంచినీళ్లు మాత్రం
రోజు ఎక్కడికో 5 కిలోమీటర్లు వెళ్ళి ఓ డబ్బాతో నీళ్లు తెచ్చుకోవలసినటువంటి స్థితి ఉందనుకోండి, ఆ ఇల్లు ఎంత బాగుండనివ్వండి, ఆ ఇంట్లో సుఖం ఉండదు. ఎందుకంటే తాగి నీరు దొరకకపోతే, స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే ఇంకా ధర్మం ఏం నిలబడుతుందండి? సంధ్యావందనం ఎలా చేస్తారు మీరు? అర్ఘ్యం ఎలా ఇస్తారు? నేను మీతో ఒకసారి ప్రస్తావన చేశాను ఈ నీటి యొక్క సౌకర్యం ఎందుకు ఉండాలని అంటుంటారు అన్న దాని గురించి. ఆ తిరుక్కురళ్ళలో తమిళ కవి కూడా ఇదే ప్రతిపాదన చేస్తుంటారు ఆ నీటి గురించి. కాబట్టి రమతే యత్ర వైదేహి త్వమహం చైవ లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశ సన్నికృష్ట జలాశయ. నీళ్లు ఉండాలి. ఇంటి ముందు మామిడి చెట్టు, పనస చెట్టు, పున్నాగ చెట్టు, ఇటువంటి దేవతా వృక్షములు కొన్ని ఉండాలి. ఇంటి ముందు ఉండవలసినటువంటి చెట్లు కొన్ని ఉంటాయి, వాటిని దేవతా వృక్షములు అంటారు. వాటికి స్థల నిర్ణయం లేదు, అవి ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ ఉండకూడదా అని లేదు, అవి దేవతా వృక్షములు, ఎక్కడైనా ఉండొచ్చు ఇంట్లో. అటువంటి చెట్లు ఉండాలన్నాడు. ఎందుకని? ఓ పుణ్యాహవాచనం చేసుకోవాలనుకోండి, మామిడి కొమ్మ కావాలి. ఇంట్లో ఓ శుభకార్యం అన్నారనుకోండి, ఓ మామిడి మంట కట్టుకోవాలి. ఓ వరలక్ష్మీ వ్రతం అనుకోండి, ఓ మామిడి తోరణం కట్టుకోవాలి. లేకపోతే ఓ మహాశివరాత్రి వచ్చిందనుకోండి, గడపకో మామిడి తోరణం కట్టుకోవాలి. పై గడపని లక్ష్మీ కమ్మి అంటారు. లక్ష్మీ కమ్మి అంటే ఇంట్లో ఉన్నటువంటి యజమాని యొక్క వైభవం ఎవరు నిర్ణయం చేస్తారంటే భార్య నిర్ణయం చేస్తుంది. ఇంటి రాజద్వారపు పై కమ్మి నిర్ణయం చేస్తుంది. కింది కమ్మికి పసుపు రాస్తాం కానీ తోరణం దేనికి కడతాం? పై కమ్మికే. ఇంట్లో శుభమని గుర్తేమిటంటే పై కమ్మికి కట్టేటటువంటి తోరణం. అందుకే పై కమ్మి అలంకృతం అయి ఉండాలి ఎప్పుడూను ఇంటికి. అది ఎప్పుడు తోరణంతోటో, ఒక పూలదండతోటో, ఒక భగవన్మూర్తితోటో ఉండాలి రాజద్వారం. ఇప్పుడు దాని కింద నుంచి వెళ్ళేటట్లుగా ఉండాలి ఎవరైనా లోపలికి వచ్చేవాళ్ళు. కాబట్టి లక్ష్మణ, మనకి ఈ సౌకర్యాలన్నీ ఉండేటట్టుగా చూడు, అటువంటి చోట ఇల్లు కట్టు అంటే లక్ష్మణుడు అన్నాడు, అయ్య బాబు ఇదేమిటి, ఇవన్నీ ఎక్కడ చూడను, ఇవన్నీ ఎక్కడ కట్టను రామా, ఇదేమిటి ఇది అనలేదు. ఆయన అన్నాడు, పరవానస్మి కాకుత్స త్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. రామా, మీరు 100 సంవత్సరములు కూడా సంతోషంగా అలాగే ఉండి నా చేత సేవలు అందుకోవాలి. నేనుగా ఇల్లు కట్టడం ఏమిటి? నేను ఎప్పుడూ నీ సేవకుడను. నీకు నచ్చిన ప్రదేశాన్ని చూపించి ఇలా కట్టు అని నువ్వు చెప్తే నీ సంకల్పము ఆ ఇల్లుగా వస్తుంది. ఇది నాకైతే అనిపిస్తుంది ఈ శ్లోకం గురించి. నేను ఒకనకొకప్పుడు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే ఈ శ్లోకమే వేసుకున్నాను కూడా శుభలేఖ మీద. మనం ఇల్లు కట్టుకుంటున్నాం అంటాం. ఈశ్వర, నువ్వు నాకు ఈ స్థలాన్ని చూపించి ఒక ఇల్లు అనేటటువంటిది ఇక్కడ కట్టించి సంకల్పంలో స్వగృహే అని చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పిస్తున్నావు. కానీ ఈ స్థలము, ఈ ఇల్లు నీవైనవి సేవకుడనైన నా చేత కట్టించి వీడు కట్టాడన్న కీర్తిని నాకు ఇప్పిస్తున్నావు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా లక్ష్మణుడి యొక్క భక్తి మీకు అక్కడ కనపడుతుంది. అందుకనే ఆయన లక్ష్మణుడు అయ్యాడు. అంటే ఇలా కట్టు గదులు, ఇలా కట్టు పర్ణశాల. వెంటనే ఆయన ఆ గుణపం పట్టుకుని అదంతా గోతులు తీశాడు, వెదురు బొంగులు తీసుకొచ్చాడు, వెదురు బొంగులన్నీ నాటాడు, వెదురు బొంగులు అడ్డంగా కట్టాడు, తాళ్లతో బిగించాడు, దాని మీద పర్ణములు, జమ్మి ఆకులు, ఇలా చల్లగా ఉండేటటువంటి ఆకులన్నీ పెట్టాడు, దాని మీద పెద్ద ఆకులు వేశాడు, గోడలు మట్టితో మెత్తాడు, మట్టితో మెత్తినటువంటి గోడలతోటి చల్లగా ఉండేటట్టుగా ఇల్లు కట్టాడు. ఎందుకంటే భూమిని కాల్చి కట్టుకోవడం అన్నది మనకి సనాతన ధర్మంలో లేదు. భూమిని కాల్చకూడదు, భూమిని కాల్చి ఇటక తయారు చేసి కట్టమని శాస్త్రంలో లేదు. అలా కట్టుకోకూడదు, భూమి పట్ల దోషం అవుతుంది అది. అందుకే పూర్వం ఇళ్ళన్నీ మట్టితో అలుక్కోవడం, దాని మీద పేడతో అలుక్కోవడం, చక్కగా ముగ్గులు పెట్టుకోవడం అలా ఉండేవి పూర్వం. ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎక్కడా కనపట్టలేదు. అంతవరకు ఎందుకు, తపస్సు చేసేవాళ్ళు కూడా అలాంటి ఇళ్లలో ఉండట్లేదు ఇప్పుడు. అటువంటి పర్ణశాల మీకు తపస్సు చేసేవాళ్ళు కూడా ఉంటున్నారా అంటే తపస్సు చేసేవాళ్ళు అలా ఉండేటటువంటి ప్రదేశాలు కూడా కనపడడం తక్కువ. శృంగేరిలో ఒకప్పుడు మహానుభావులు తపస్సు చేయడం కోసమని తుంగానదిని దాటి అవతల వైపుకి వెళ్ళిపోయి అటువంటి పర్ణశాలలు కట్టుకుని అందులో తపస్సు చేశారు. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఇలాగే తాటాకులతోటే ఒక ఆచ్ఛాదన వేయించుకుని మట్టితో ఉన్న ప్రదేశంలోనే ఆయన ఉండి తపస్సు చేసేవారు, మౌనంలో ఉండి. మహాత్ములు ఉన్నారు, లేరని నేను అంటలేదు, ఇప్పటికీ ఉన్నారు. పెద్దలు మహానుభావులు అనుష్ఠించేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పర్ణశాల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ గబగబా
ఆ గోదావరి నది ఒడ్డుకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి పువ్వులు మొదలైనటువంటివన్నీ పట్టుకొచ్చాడు. సమీకృత